ఇది మన ఫైనల్ ఆన్సర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నుంచి. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ సంబంధించి ఇంకా క్వశ్చన్స్ కావాలి, లేకపోతే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ సంబంధించిన ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, అండ్ కామెంట్ సెక్షన్ కూడా నేను పిన్ చేశాను. లింక్ క్లిక్ చేసి మిగతా వీడియోస్ చూడండి, మంచి మార్క్స్ సాధించండి. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, అండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రతి ఫార్ములా రాస్తూ మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా మీకు క్లియర్గా అర్థమవున ఉద్దేశంతో ప్రతి స్టెప్ చెప్తాను స్టూడెంట్స్. వీడియో నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి రీచ్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఏ టాపిక్ కావాలో చెప్పండి, అండ్ వీడియో నచ్చిందా నచ్చలేదా కూడా చెప్పండి. నచ్చితే గుడం పెట్టండి, నచ్చకపోతే బ్యాడం పెట్టండి. ఓకే, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎలాగ ఉందని తెలుస్తుంది. ఓకే, ఇన్స్టా ఆర్ఎస్ వైబ్స్ 9 అండ్ ఇన్స్టా అకౌంట్. సో ఆర్ఎస్ వైబ్స్ 9 ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయండి. ఫేస్బుక్ కూడా అదే ఐడి ఉంది, ఇన్స్టా ఐడి ఉంది, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే, ఫస్ట్, a body is originally at 80 degrees Celsius and cools down at 60 degrees Celsius in 20 minutes. If the temperature of the air is 40 degrees Celsius, find the temperature of body after 40 minutes. So question అలా చదివితే మీకు అర్థం కాదు, రైట్? సో మీకు సింపుల్ చెప్పాలంటే a body is originally at 80 degrees Celsius అంటే దాని అర్థం ఏంటంటే టైం 0 అనుకోండి. ఇక టైం 0 అంటే స్టార్టింగ్ అనుకోండి. బాడీ అంటే టీ ఉండొచ్చు, కాఫీ ఉండొచ్చు, లేకపోతే మన మనిషి బాడీ ఉండొచ్చు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను మనిషి బాడీ తీసుకుంటున్నా. స్టార్టింగ్ ఒక టైం 0 అన్నప్పుడు టెంపరేచర్ ఎంత ఉందంట? 80 degrees Celsius. ఏ బాడీ ఈజ్ ఒరిజినలీ 80 degrees Celsius అంటే చూడండి ఇలా ఉందంట. ఒక 20 minutes తర్వాత అంటే ఒక 20 minutes అయిపోయింది అనుకుందాం. అప్పుడు బాడీ టెంపరేచర్ ఎంత ఉందంట? కూల్స్ డౌన్స్ టు 60 degrees Celsius. చూడండి, కూల్స్ డౌన్స్ టు 60 degrees Celsius in 20 minutes. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఈస్ 40 degrees Celsius అంటే చుట్టూ ఉన్న చుట్టూ ఎయిర్ ఉంది అనుకుందాం, రైట్? ఈ ఎయిర్ ఎంత అంట టెంపరేచర్? 40 degrees Celsius అంటే రూమ్ టెంపరేచర్ అనుకోండి. ఓకే, ఎంత? ఈ ఎయిర్ ఎంత ఉందంట? 40 degrees Celsius. చూడండి, ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఈస్ 40 degrees Celsius, ఓకే, ఆఫ్టర్ 40 minutes బాడీ టెంపరేచర్ ఎంత అని అడిగాడు. మనకి 20 minutesకి 80 to 60కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ హెల్ప్ తీసుకుని మనం 40 minutesకి అంటే 40 minutes అని అనుకున్నాం. ఆ 40 minutes అవుతే 80 నుంచి ఎంత టెంపరేచర్ పడిపోవచ్చు అని మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. దానికోసం చాలా సింపుల్ ఫార్ములా తీసుకున్నాము. సింపుల్ అంటే సింపుల్ ఫార్ములా. సొల్యూషన్, మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములా వస్తే మనం గివెన్ వాల్యూస్ మనం న్యూటన్స్ లా ఆఫ్ ఫార్ములా వేసుకుని కొన్ని స్టెప్స్ ట్రై చేస్తున్నా మనకి మినిమం 3 to 4 మార్క్స్ ఇవ్వాలి. అది మీరు మైండ్లో పెట్టుకోండి, ఇస్తారు. ఓకే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములా ఏంటి అంటే d(θ)/dt is equals to -k, right? -k θ minus θ0. θ అంటే సింపుల్ ఏమీ లేదు, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అట్ ఎ టీ. ఓకే, అండ్ dθ అంటే చూడండి ఎయిర్ వాల్యూ వేసుకోవాలి, రైట్? వేసుకోండి. dθ/dt is equals to -k θ మైనస్ అక్కడ ఎయిర్ ఎంత ఉంది టెంపరేచర్ అది వేసుకోండి. 40 degrees Celsius. సెల్సియస్ వేసుకున్న అవసరం లేదు, 40 వేసుకోండి. ఓకే, రైట్? ఇప్పుడు ఏంటి అంటే dt ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ప్లేసెస్ మారుతాయి. మార్చండి. dθ ఎందుకు మారుస్తున్నాం అంటే థీటాస్ అన్ని ఒక ప్లేస్లో వేసుకుంటున్నాం.
theta minus 40 is equals to minus k dt, రైట్. ఇప్పుడు వచ్చిన ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ దాకా చేసిన మీకు ఈజీగా 2-3 మార్క్స్ మీకు ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్లో వచ్చి డి థీటా బై థీటా మైనస్ 40, ఇక్కడ ఇంటిగ్రేషన్ వచ్చింది, ఇక్కడ కూడా అంతే, మైనస్ కే డిటి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ రాసుకోవచ్చు, డి థీటా పక్కగా రాసుకోవచ్చు. మీకు ఫార్ములా చెప్పేస్తాను చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై రైట్ ఎక్స్ ఇలాగైనా రాసుకోవచ్చు, లేదా ఈ డిఎక్స్ని పక్కన రాసుకుని ఇది 1 అనుకున్నాం అనుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x డిఎక్స్ అంటే సింపుల్గా లాగ్ ఎక్స్, అంటే ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉందో అది లాగ్ వేసుకుని పక్కన వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ ఏముంది, థీటా మైనస్ 40, ఇదంతా ఎక్స్ అనుకోవాలి, ఇదంతా ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోవాలి. కాబట్టి 1/x అంటే ఏంటి, లాగ్ ఎక్స్. ఈ ఎక్స్ ప్లేస్లో మనం వేసుకోవాలి, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ వేసుకోవాలి. అలానే ఇక్కడ ఏముంటే లాగ్ పక్కన వేసుకోండి. ఒక లైన్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు లాగ్ థీటా మైనస్ 40 వేసుకుంటున్నాను, ఇది ఎక్స్ అన్నట్టు, లాగ్ పక్కన వేసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే వేసుకున్న ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి ఇలా ఉంటే ఇక్కడ మధ్యలో ఖాళీ ఉన్నా రైట్ 1 ఉన్నా ఒకటే, ఇక్కడ టీ ఉంటే టీ వేసుకోండి, ఎక్స్ ఉంటే ఎక్స్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం వేసుకుంటాను, టీ వేసుకోవాలి. ఓకే, టీ ప్లస్ లాగ్ సి, ఇదంతా లాగ్ బేస్ అప్లై చేస్తున్నాం కాబట్టి ప్లస్ లాగ్ సి వస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ పక్కన ప్లస్ సి వస్తుంది, రైట్. ఇది అవతలకి వెళ్ళింది అనుకుందాం, మైనస్ వస్తుంది, లాగ్ థీటా మైనస్ 40 మైనస్ లాగ్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే టీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి బై అవుతుంది. చూడండి ఫార్ములా చూపిస్తాను, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ బై బి ఇలా వస్తుంది. అంటే మైనస్ ఉంటే బై వస్తుంది, ప్లస్ ఉంటే మల్టిప్లికేషన్ అవుతుంది, మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు లాగ్ థీటా మైనస్ 40 బై సి ఇలా వస్తుంది, మైనస్ కాబట్టి బై ఫామ్ వచ్చింది, మైనస్ కే టీ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ లాగ్ని అవసరం పెంచుకోండి, థీటా మైనస్ 40 బై సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ కే టీ ఇలా వస్తుంది. అంటే లాగ్ మనకి అవతలకి వెళ్తే మనకి ఈగా మారిపోతుంది, ఇది మీరు పవర్గా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సిని అవతలం పెంచుకోండి, థీటా మైనస్ 40 సి ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ కేటీ. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అనుకోవచ్చు, లేకపోతే ఇదే ఈక్వేషన్ 1 అనుకోండి, నథింగ్ టు వరీ. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిందా మీకు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి, టెంపరేచర్ 0 ఇచ్చాడు, ఇక్కడ 80 ఇచ్చాడు, అంటే ఆ వాల్యూస్ తీసుకోండి. గివెన్ వాల్యూస్ దాట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే టైం. ఓకే, టైం. ఓకే, మీకు అర్థం కావడం కోసం రాస్తాను చూడండి, రాసుకో అవసరం లేదు. టైం ఎంత 0, టెంపరేచర్ ఎంత వచ్చింది మనకి 80 వచ్చింది. ఓకే, కాబట్టి థీటా వాల్యూ ఏం వేసుకోవచ్చు మనము, థీటా వాల్యూ 80 వేసుకోవచ్చు. ముందే చెప్పాను కదా మీకు, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఏంటి, టీ ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ, ఆ టైం టీ ఉంది. ఇప్పుడు ఈ టైంకి ఇది టెంపరేచర్ ఆఫ్ బాడీ, కాబట్టి టైం 0 ఉన్నప్పుడు టెంపరేచర్ ఆఫ్ బాడీ ఎంత ఉంది, 80 ఉంది, అది వేసుకోండి. ఇక్కడ 80 వేసుకుందాం, థీటా ప్లేస్లో 80 వేసుకోండి. 80 మైనస్ 40 ఈక్వల్స్ టు, ఇక్కడ సి ఉందా, సి వేసుకోండి, ఈ ఉందా, ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ కే. టీ ఇక్కడ ఏముంది, టైం అంతా 0 ఉంది,
0. అప్పుడు ఏమవుతుంది e to the power k into 0 0 0 అయిపోయింది. ఇక్కడ 0 వచ్చింది అనుకుందాం. ఓకే, e to the power of 0 అంటే ఎంత 1. ఎంత 1. 1 into c మనకి c మిగులుతుంది. 80 minus 40 ఎంత మిగులుతుంది మనకి 40 మిగులుతుంది. అంటే c ఈజ్ ఈక్వల్స్ టు మనకి 40 వచ్చింది. ఏమొచ్చింది మనకి c ఈజ్ ఈక్వల్స్ టు మనకి 40 c వాల్యూ వచ్చేసింది మనకి. రైట్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అది తింటూ వారి ఇప్పుడు ఇలాగ వేసుకోండి. టైం 0 θ 80 ఉంది, ఫైన్. ఇక్కడ టైం 20 ఉంది, టెంపరేచర్ 60 ఉంది, వేసుకోండి. అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 20 అన్నప్పుడు, t ఈజ్ ఈక్వల్స్ 0 అన్నప్పుడు ఏమో బాడీ టెంపరేచర్ 80 ఉంది. t ఈజ్ ఈక్వల్స్ టు 20 అన్నప్పుడు θ వాల్యూ ఎంత ఉంది, θ వాల్యూ ఎంత ఉంది 60 వస్తుంది. θ ఈజ్ ఈక్వల్స్ టు 60 డిగ్రీ సెల్సియస్. ఓకే ఓకే, ఇది డిగ్రీ సెల్సియస్, ఇది అలా వస్తుంది డిగ్రీస్ ఉన్నట్టు. ఓకే, మనం సి తీసేసాం కదా, θ 0 అలా. ఓకే, ఇప్పుడు వేసుకోండి. 80 minus 40 వేసాం. ఓకే, అలానే సేమ్ సెకండ్ ఈక్వేషన్ అప్పుడు వేసుకోవాలి. θ ఈజ్ ఈక్వల్స్ 20, θ ఈజ్ ఈక్వల్స్ 60, సబ్స్టిట్యూట్ ఇన్ సెకండ్ ఈక్వేషన్ 2లో వేసుకోవాలి. రాసుకోవాలి, రాసుకోకపోయినా ఏం కాదు. ఓకే, రాసుకోండి. సో ఇప్పుడు θ అంటే 60 వేసుకునే కదా, సేమ్ అదే స్టెప్ చేస్తున్నాం. 60 minus 40 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ θ ప్లస్ నేను 60 వేసుకుంటున్నాను. మైనస్ 40 ఈక్వల్స్ టు ఇక్కడ మనకు సి వాల్యూ వచ్చింది కదా, ఎంత వచ్చింది 40 వచ్చింది. అది సి ప్లస్ వేసుకోండి 40. ఓకే ఓకే, 40 వేసుకున్నాం కదా. నెక్స్ట్ e to the power of e minus k. ఓకే, t వాల్యూ ఎంత, t వాల్యూ వచ్చేసి మనకి 20 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సింపుల్గా నేను సెకండ్ ఈక్వేషన్లో గమనించండి, మళ్ళీ చెప్తామేనండి. సెకండ్ ఈక్వేషన్లో నేను టైము టీ ప్లస్లో 20 వేసుకున్నాను. 20 ఈకే ఇదిగో, ఇదిగో. సి వాల్యూ ఎంత వచ్చింది అక్కడ 40 వచ్చింది కాబట్టి ఆ 40 వేసుకున్నాను. ఈక్వల్స్ టు 40 θ ప్లస్లో నేను 60 వేసుకున్నాను. 60 minus 40 వచ్చింది. సో 60 minus 40 వేస్తే ఎంత, నాకు 20 వస్తుంది. ఎంత వస్తుంది 20. ఇది 40 డిగ్రీ సెల్సియస్, ఇది 20 ఈజ్ ఈక్వల్స్ టు 40. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 40 e to the power of minus 20 k ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 40ని అవతలం పెంచుకోండి. 20/40 రైట్. సో 20/40 ఈజ్ ఈక్వల్స్ టు e to the power of minus 20 k ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇది మనం ఫర్దర్గా సాల్వ్ చేద్దాము. ఫస్ట్ వన్ ఇదంతా ఎరీ చేసుకున్నాం స్టూడెంట్స్, మనకు కన్సలే కదా. ఓకే, ఇప్పుడు చూడండి మనకి క్యాన్సలేషన్ జరుగుతా చూడండి. ఎంత 0 కట్ అయిపోయింది అనుకున్నాం. 1/2 మిగులుతుంది. ఎలాగంటే 2 టేబుల్లో 1, 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది 2, అంటే 1/2 మిగులుతుంది మనకి. సో రాసుకోండి, ఇక్కడ 1/2 వస్తుంది. ఎందుకంటే చెప్పాం కదా 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 1/2. ఓకే, 1/2 ఈజ్ ఈక్వల్స్ టు e to the power of minus 20k ఈజ్ ఈక్వల్స్ టు e to the power of minus 20k వచ్చింది. ఇప్పుడు ఈ ఈని అవతలం పెంచుకోండి, అప్పుడు log 2 వస్తుంది. log 1/2 వస్తుంది. log 1/2 అంతే కదా. ఈ 1/2 అలానే ఉంటుంది, ఈ మాత్రమే అవసరగలుగుతుంది, లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కిందది వస్తుంది. ఎలాగంటే -20k ఇలా వచ్చేస్తుంది. ఈ అటు వెళ్ళిపోయింది కాబట్టి ఇది కిందకు వచ్చేస్తుంది, ఇలా వచ్చింది రైట్. మళ్ళీ లాగ్ అవతలకు వెళ్ళిందంటే ఈ అయిపోతుంది, ఇది పవర్ అయిపోతుంది. ఓకే, కన్ఫ్యూషన్ వద్దు. ఓకే, ఇప్పుడు k ఇక్కడ ఉంచుకోండి, ఈ 20 అవతల పంపించుకోండి. అప్పుడేమొస్తుందంటే చూడండి, log 1/2 కింద
20 ఇలా మైనస్ వస్తుంది అంతే కదా. ఈ 20 కిందకి వెళ్తుంది ఇలా కిందకి వచ్చింది ఈజ్ ఈక్వల్స్ టు మనకి కే ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ మైనస్ తీసేస్తారో ఈ బై పోతుంది. ఏంటి, ఈ మైనస్ తీసేస్తే మనకేమవుతుంది, ఇక్కడ బై పోతుంది. 2 1/2 కాస్త 2 వేసుకోవచ్చు. అది మనం మైనస్ పెట్టుకుంటే మళ్ళీ 1/2 అయిపోతుంది అలాగా. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్న స్టూడెంట్స్. సో ఇప్పుడు ఎంత వచ్చింది, కేవలం ఏంటి, కే ఈజ్ ఈక్వల్స్ టు log 2/20. రైట్, ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ 20 పక్కన రాసుకోవచ్చు కావాలంటే. ఓకే, నథింగ్ టు వరీ, ఇలా ఉంచుకోండి. ఇది మనకు వచ్చిన వాల్యూ, కే వాల్యూ. మనకి కే వాల్యూ వచ్చింది, రైట్, సి వాల్యూ వచ్చింది, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఈక్వేషన్ 2 మళ్ళీ వేసుకోండి. ఎలాగంటే సి వాల్యూ కే వాల్యూ వేసుకోండి. టెంపరేచర్ అక్కడ ఏముంది మనకి, ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 40 minutes అంటే మనకి T ఈజ్ ఈక్వల్స్ టు 40 minutes వచ్చేసింది. మనం ఏం కనుక్కోవాలి, టెంపరేచర్ కనుక్కోవాలి, టెంపరేచర్ ఆఫ్ బాడీ కనుక్కోవాలి. అంటే తీటా ఏంటి, క్వశ్చన్ మార్క్, రైట్, అంతే కదా. ఇక్కడ చూడండి, టైం 0 80 వచ్చింది, టైం 20 60 వచ్చింది, టైం 40 మనం కనుక్కోవాలి, రైట్. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, తీటా మైనస్ 40 degrees ఈక్వల్స్ టు సి e to the power of minus kt. అంటే సబ్స్టిట్యూట్ ద టీ అండ్ తీటా వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2 అని రాసుకోండి, అలా వస్తుంది. ఇప్పుడు మనకి తీటా అనేది క్వశ్చన్ కాబట్టి అలా ఉంచుకోండి. ఈ 40 ఎదుగోండి ఈక్వల్స్ టు సి వాల్యూ ఏంటి, సి వాల్యూ వచ్చేసి మనకి 40, అది వేసుకోండి. సి ఎరేజ్ చేసుకుని 40 వేసుకోండి. ఓకే, మీకు క్లియర్ అర్థం స్టూడెంట్స్. కే వాల్యూ ఏంటి, కే వాల్యూ ఇది. టీ వాల్యూ ఏంటి, టీ వచ్చేసి 40, టీ వచ్చేసి ఏంటి 40. కే వాల్యూ ఏంటి, ఇప్పుడు ఇది వేసుకోవాలి, వేసుకుందాము అతింటి మరి. ఇప్పుడు ఈ మైనస్ 40 ఉంది కదా, అది అవసరం పంపించుకోండి. తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ -40 అవసరం కలిపితే +40 అంతే కదా, +40 e to the power of minus k వాల్యూ ఏంటి 1/20 log 2. ఓకే, log 2 40, ఈ 40 ఇదిగోండి ఇలా వచ్చింది. ఇది క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది ఇక్కడ 2 and 20, ఇక్కడ మనకి ఇక్కడ 40 ఉంది, ఎంత మిగులుతుంది మనకి 2 మిగులుతుంది. 2 2s అంటే 20 2s 40 వచ్చింది. అంటే తీటా ఈజ్ ఈక్వల్స్ టు 40 + 40 e to the power of మైనస్, ఇక్కడ ఎంత మిగిలింది మనకి 2 మిగిలింది, అంటే 2 ఇక్కడ పక్కన వేసుకోవాలి, ఇక్కడ 2 మిగిలింది, రైట్. ఆ 2 ఇక్కడ వేసుకుంటాను, log 2 వేసుకుంటాను, రాసుకోవచ్చు, రైట్. ఈ 2 ముందు రాసుకోవచ్చు, -2 ఈ log 2 ఇదిగోండి, log 2 ఇదిగోండి. ఓకే, లేకపోతే ఈ 2ని ఈ 2తో మల్టిప్లై చేసుకోండి, 4 వస్తుంది, అలాగనే వేసుకోవచ్చు. మైనస్ ఇదిగోండి log 2 2 × 2 మనకి 4 వస్తుంది, log 4 వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనకి ఏమొచ్చింది, log 4 వచ్చింది. ఈ మైనస్ తీసేస్తే ఏమొస్తుంది 1/4 అవుతుంది, మైనస్ తీసేస్తే మనకి ఏమొస్తుంది 1/4 రాసుకోండి, ఇలాగా 1/4 ఇలా వస్తుంది. e to the power of log 1/4 వచ్చింది. మీకు ఒక ఫార్ములా చెప్పేస్తాను చూడండి, ఇక్కడ రాస్తున్నాను. log e to the power of x, e to the power of log x ఉంటే దీని వాల్యూ ఏంటి x అన్నట్టు, ఏంటి e to the power of log x అనుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు x మిగులుతుంది మనకి. ఇక్కడ x ఏముంటుంది వేసేసుకోవచ్చు, అంటే e to the power of log 1/4 అంటే ఏం వేసుకోవచ్చు, తీటా ఈజ్ ఈక్వల్స్ టు 40 +
40 ఇదంతా ఏమైపోతుంది మనకి ఎక్స్ ఇక్కడ ఏముంది 1/4 ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సలేషన్స్ 10 వచ్చింది అంటే theta is equals to 40 plus 10, theta is equals to 50 degrees Celsius మనకి వచ్చింది. ఓకే, ఇది మన ఫైనల్ ఆన్సర్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.